హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో తెలంగాణ ఎకానమీలో భాగంగా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 1956 నుంచి 2014 కాలానికి సంబంధించినటువంటి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి క్లాసెస్ చేయడం జరుగుతుందండి. దీనికన్నా ముందు తెలంగాణ ఎకానమీకి సంబంధించి జనాభా అనేటువంటి టాపిక్ సంబంధించి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అనేటువంటి టాపిక్ సంబంధించి క్లాసెస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వీడియో ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేటువంటి టాపిక్స్ అన్నీ కూడా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి కంటెంట్ లా ఉంటుంది. సో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి కంటెంట్ కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి కంటెంట్ సేమ్గా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నుంచి మనకు చాలా క్వశ్చన్స్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో దీనన్నిటికీ కూడా మనకు మూల కారణమైనటువంటి పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా వచ్చినటువంటి సమాచారం నుంచి మొత్తం కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్లో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణ నుంచి బూరుగుల రామకృష్ణారావు, జేవి నరసింహారావు, కేవి రంగారెడ్డి, మర్రిచెన్నారెడ్డి పాల్గొన్నారు. థర్డ్ స్టేట్మెంట్లో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ఆంధ్ర నుంచి బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, సర్దార్ గౌతు లచ్చన్న, దామోదరం సంజీవయ్య పాల్గొన్నారు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది మనకు ఉద్యమంలో భాగంగా వస్తుంది, అదేవిధంగా ఎకానమీలో భాగంగా వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం చాలా క్వశ్చన్స్ మన ఎకానమీలో కావచ్చు, ఉద్యమ చరిత్రకు సంబంధించి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో స్టేట్మెంట్ 1 చూసుకున్నట్లయితే 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందం జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. మనకు 1956 ఫిబ్రవరి 20వ తారీఖున పెద్ద మనుషుల ఒప్పందం మనకు ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ భవన్లో జరగడం జరిగింది. సో దీని ప్రకారం మనకు స్టేట్మెంట్ 1 అనేటువంటిది కరెక్ట్ అవుతుందండి. సో ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ నుంచి 4 వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 4 వ్యక్తులు పాల్గొనడం జరిగింది. సో వారికి సంబంధించినటువంటి వ్యక్తులు మనం చూసుకున్నట్లయితే పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణ నుంచి బూరుగుల రామకృష్ణారావు, అదేవిధంగా జేవి నరసింహారావు, అదేవిధంగా కేవి రంగారెడ్డి, మనకు మర్రి చెన్నారెడ్డిలు పాల్గొన్నారని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ఉన్నటువంటి తెలంగాణ వ్యక్తుల్లో మనకు బూరుగుల రామకృష్ణారావు వచ్చేసి అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్ర సీఎంగా ఉన్నారు. జేవి నరసింహారావు వచ్చేసి మనకు అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉండడం జరిగింది. అదేవిధంగా కేవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డిలు అప్పుడు ఉన్నటువంటి మంత్రిమండలిలో సభ్యులుగా ఉండడం జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ఆంధ్ర నుంచి బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, సర్దార్ గౌతు లచ్చన్న, దామోదరం సంజీవయ్య పాల్గొన్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు పెద్ద మనుషుల ఒప్పందంలో ఆంధ్ర నుంచి పాల్గొన్నటువంటి వ్యక్తులు మనకు బెజవాడ గోపాలరెడ్డి, అదేవిధంగా నీలం సంజీవరెడ్డి, అదేవిధంగా మనకు సర్దార్ గౌతు లచ్చన్న. కాకపోతే ఇక్కడ దామోదరం సంజీవయ్య కాకుండా ఇతని ప్లేస్లో మనకు అల్లూరి సత్యనారాయణ పాల్గొనడం జరిగింది. అల్లూరి సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి పాల్గొనడం జరిగింది. సో మనకు చూసుకున్నట్లయితే మనకు బెజవాడ గోపాలరెడ్డి ఆంధ్ర రాష్ట్ర సీఎంగా ఉన్నారు. నీలం సంజీవరెడ్డి వచ్చేసి అప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అల్లూరి సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉండడం జరిగింది. సర్దార్ గౌతు లచ్చన్న మనకు అప్పుడు ఉన్నటువంటి మంత్రిమండలిలో సభ్యులుగా ఉండడం జరిగింది. సో దీని ప్రకారం థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అయిపోతుంది. ఇచ్చినటువంటి దాని ప్రకారం 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీన్ని మనకు పెద్ద మనుషుల ఒప్పందాన్ని మనకు జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని చెప్పేసి కూడా అంటారు. సో ఇందులో మనకు 14 అంశాలపైన ఒప్పందం కుదరడం జరిగింది. 14 అంశాలపైన ఒప్పందం కుదరడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి నాయకులందరూ కూడా మనకు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2 అంశాలపైన ఒప్పందం అనేటువంటి కుదరలేదు. సో దీనికి సంబంధించి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అంటున్నాడు. పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశము, విషయము అన్నాడు. 1 వచ్చేసి మొదటి అంశము, 2 రెండవ అంశము, 3 వచ్చేసి మూడవ అంశము, 4 వచ్చేసి 4వ అంశం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏలో ఉద్యోగాలు తొలగించాల్సి వస్తే జనాభా నిష్పత్తి ప్రకారం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బి వచ్చేసి తెలంగాణలో ఉన్నత విద్యా సౌకర్యాలు తెలంగాణ వారికి లభించేలా చర్యలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సి వచ్చేసి తెలంగాణలో మద్యపాన నిషేధము, డి వచ్చేసి తెలంగాణ మిగులు నిధులు తెలంగాణ అభివృద్ధికి కేటాయించాలి. ఏలో 1A, 2B, 3C, 4D, బిలో 1D, 2C, 3B, 4A, సిలో 1B, 2A, 3D, 4C, డిలో 1D, 2C, 3A, 4B అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా మనకు 14 అంశాలపైన మనకు ఒప్పందం కుదిరింది కదా. సో అందులో ఉన్నటువంటి 14 అంశాలను కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు పెద్ద మనుషుల ఒప్పందం అనేటువంటి సంబంధించి మనకు మూమెంట్లో అదేవిధంగా ఎకానమీలో భాగంగా ఉంటుంది, అదేవిధంగా మొత్తం ఉద్యమ చరిత్రకు ఫౌండేషన్గా ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి 14 అంశాలను ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి మనం ఫస్ట్ అంశం చూసినట్లయితే
తెలంగాణలో మిగులు నిధులు తెలంగాణ అభివృద్ధికి కేటాయించాలని చెప్పేసి మొదటి అంశంలో ఉంటుందండి. తెలంగాణకు సంబంధించినటువంటి మిగులు నిధులు తెలంగాణకే కేటాయించాలని చెప్పేసి మొదటి అంశంలో ఉంటుంది. అదేవిధంగా పరిపాలనకు సంబంధించినటువంటి ఖర్చులు కూడా జనాభా ప్రాతిపదికన ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకు మొదటి అంశం తెలపడం జరుగుతుంది. రెండవ అంశం చూసుకున్నట్లయితే తెలంగాణలో మద్యపాన నిషేధానికి సంబంధించినటువంటి అంశం ఉంటుంది. తెలంగాణలో మద్యపాన నిషేధానికి సంబంధించినటువంటి అంశం మనకు రెండవ అంశంగా ఉంటుంది. తెలంగాణకు సంబంధించినటువంటి శాసనసభ్యుల యొక్క నిర్ణయం మేరకు తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభ్యుల యొక్క నిర్ణయం మేరకు తెలంగాణలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని చెప్పేసి మనకు పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా రెండవ అంశం ఉంటుంది. మూడో అంశం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ఉన్నత విద్యా సౌకర్యాలు తెలంగాణ వారికి లభించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనకు మూడో అంశంలో ఉంటుంది. అదేవిధంగా నాలుగో అంశం చూసుకున్నట్లయితే ఏకీకరణ వల్ల ఉద్యోగాలు తొలగించాల్సి వస్తే జనాభా నిష్పత్తి ప్రకారం తొలగించాల్సి ఉంటుందని చెప్పేసి మనకు నాలుగో అంశంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు 4 అంశాలు మరోసారి చెప్తాను చూసుకోండి. మొదటి అంశంలో తెలంగాణ మిగులు నిధులు తెలంగాణ అభివృద్ధికే కేటాయించాలి. అదేవిధంగా పరిపాలన ఖర్చులు జనాభా ప్రాతిపదికన ఖర్చు చేయాలని చెప్పేసి ఉంటుంది. రెండవ అంశంలో తెలంగాణ మద్యపాన నిషేధము శాసనసభ్యుల యొక్క నిర్ణయం మేరకు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మూడో అంశంలో తెలంగాణలో ఉన్నత విద్యా సౌకర్యాలు తెలంగాణ వారికి లభించేలా చర్యలు తీసుకోవాలని ఉంటుంది. నాలుగో అంశంలో తెలంగాణలో ఉద్యోగాలు తొలగించాల్సి వస్తే జనాభా ప్రాతిపదికన తొలగించాల్సి ఉంటుందని చెప్పేసి నాలుగో అంశం ఉంటుంది. సో మనకు ఐదో అంశం చూసుకున్నట్లయితే ఉద్యోగ నియామకాలు చేయాల్సి వస్తే జనాభా ప్రాతిపదికన చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఐదో అంశం ఉంటుందండి. ఇక్కడ నాలుగో అంశంలో ఉద్యోగాలు తొలగించాల్సి వస్తే జనాభా నిష్పత్తి ప్రకారం, ఆరో అంశంలో ఒకవేళ ఉద్యోగాలను నియామకం చేయాల్సి వస్తే ఏకీకరణ వల్ల ఉద్యోగాలు నియామకం చేయాల్సి వస్తే వాటిని జనాభా ప్రాతిపదిక తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మనకు ఐదో అంశం ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి 5 అంశాలను గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరికొన్ని అంశాలు మనం మరో క్వశ్చన్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. కమింగ్ టు ద నెక్స్ట్, దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 1D అవుతుంది, 2C, 3B, 4A అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అంటున్నాడు. పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశము విషయము అని చెప్పేసి ఇచ్చాడు. 6వ అంశము, 2 వచ్చేసి 7వ అంశము, 3 వచ్చేసి 8వ అంశము, 4 వచ్చేసి 9వ అంశం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ఏలో ముల్కీ నిబంధనల కోసం 12 సంవత్సరాల స్థిర నివాసము, బి వచ్చేసి 5 సంవత్సరాల పాటు ఉర్దూ అధికార భాషగా ఉంటుంది, సి వచ్చేసి తెలంగాణలో వ్యవసాయ భూముల అమ్మకము తెలంగాణ ప్రాంతీయ మండలి ఆధీనంలో ఉంటుంది, డి వచ్చేసి తెలంగాణ ప్రాంతీయ సంఘం ఏర్పాటు గురించి అని చెప్పేసి ఉంది. సో మనకి ఏలో 1A, 2B, 3C, 4D, బిలో 1D, 2C, 3B, 4A, సిలో 1B, 2A, 3D, 4C, డిలో 1D, 2C, 3A, 4B అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ప్రీవియస్ క్వశ్చన్లో పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించినటువంటి 5 అంశాలకు సంబంధించి చూడడం జరిగింది. సో ఈ క్వశ్చన్లో మరికొన్ని అంశాలు చూసుకున్నట్లయితే 6వ అంశం అనేటువంటిది మనకు ఉర్దూ భాష 5 సంవత్సరాల అధికార భాషగా ఉంటుందని చెప్పడం జరిగింది. సో మనకు 6వ అంశం వచ్చేసి ఉర్దూ అనేటువంటిది 5 సంవత్సరాల పాటు అధికార భాషగా ఉంటుందని చెప్పేసి 6వ అంశంగా చేర్చడం జరిగింది. 7వ అంశంలో ముల్కీ నిబంధనల కోసం 12 సంవత్సరాల స్థిర నివాసము అనేటువంటిది మనకు 7వ అంశంగా చేర్చడం జరిగింది. 8వ అంశంలో మనకు తెలంగాణ ప్రాంతీయ సంఘం ఏర్పాటు గురించి అని చెప్పేసి 8వ అంశంలో చేర్చడం జరిగింది. 9వ అంశంలో తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ భూముల యొక్క అమ్మకము తెలంగాణ ప్రాంతీయ మండలి యొక్క ఆధీనంలో ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే 1B అవుతుంది, 2A అవుతుంది, 3D, 4C. కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఈ యొక్క 5 పాయింట్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఈ యొక్క 4 పాయింట్స్ని అదేవిధంగా మనకు 10వ పాయింట్లో ఏముంటుందంటే 10వ అంశం ఒకసారి చూడండి. తెలంగాణ ప్రాంతీయ మండలిలో సభ్యులు మొత్తం కూడా 20 మంది ఉంటారని చెప్పేసి ఉండడం జరుగుతుంది. తెలంగాణ ప్రాంతీయ సంఘంలో మొత్తం సభ్యుల సంఖ్య 20 ఉంటుంది. వారి యొక్క ఎన్నికకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనకు 10వ అంశంగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక 5 అంశాలు మరొకసారి చూసుకుందామండి. 6వ అంశంలో తెలంగాణకు సంబంధించి ఉర్దూ భాష అధికార భాషగా ఉంటుంది. 7వ అంశం వచ్చేసి ముల్కీ నిబంధనల కోసం 12 సంవత్సరాల స్థిర నివాసము. 8వ అంశంలో తెలంగాణ ప్రాంతీయ సంఘం యొక్క ఏర్పాటు గురించి. 9వ అంశంలో తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ భూముల అమ్మకము తెలంగాణ ప్రాంతీయ మండలి ఆధీనంలో ఉంటుంది. 10వ అంశం వచ్చేసి తెలంగాణ యొక్క ప్రాంతీయ మండలిలో సభ్యులు 20 మంది ఉంటారు, వారి యొక్క ఎన్నిక గురించి తెలుపుతుందని చెప్పేసి ఉంటుంది. సో ఇది మనం చూసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడి వరకు మనం 10 అంశాలు చూసుకోవడం జరిగింది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, పెద్ద మనుషుల ఒప్పందంలో కుదరని అంశాలతో సరైన వాటిని గుర్తించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందంలో కుదిరినటువంటి అంశాలలో కుదరని అని చెప్పేసి తీసుకోండి. పెద్ద మనుషుల ఒప్పందంలో కుదిరినటువంటి అంశాలతో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి తెలంగాణ ప్రాంతీయ సంఘంలో మొత్తం సభ్యుల సంఖ్య 20 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 2 వచ్చేసి తెలంగాణ ప్రాంతీయ సంఘం ఒక చట్టబద్ధ సంస్థగా ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 3 వచ్చేసి మంత్రిమండలిలో ఆంధ్ర నుంచి 50 మంది, తెలంగాణ నుంచి 50 మంది ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 4th వచ్చేసి ముఖ్యమైనటువంటి 5 శాఖల్లో 3 శాఖల్ని తెలంగాణ వారికి కేటాయించాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 2 సరైనవి, డి వచ్చేసి 1, 2, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే
తెలంగాణ ప్రాంతీయ సంఘంలో మొత్తం సభ్యుల సంఖ్య 20 మంది ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి స్టేట్మెంట్ 1 అనేటువంటి కరెక్ట్ అవుతుందండి. ఇది మనకు 10వ అంశం కింద ఉంటుంది, చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి 10వ అంశం కింద మనకు పెద్ద మనుషుల ఒప్పందంలో 10వ అంశంలో భాగంగా ఉండేటువంటి అంశమే తెలంగాణ ప్రాంతీయ సంఘంలో మొత్తం సభ్యుల సంఖ్య 20 మంది ఉంటారు. సో ఇది మనకు 9 జిల్లాల నుంచి 9 మంది ఉంటారండి. అదేవిధంగా మనకు ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించి ఒక 6 ఉంటారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి 5 వ్యక్తులు ఉండడం జరుగుతుంది. సో ఇట్లా మనకు 9, 6, 5 కలిపితే 20 మెంబర్స్ అనేటువంటి ఉంటుందండి. 9 జిల్లాల నుంచి 9 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 6 వచ్చేసి మనకు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణకు చెందినటువంటి 5 వ్యక్తులు మినిస్టర్స్ కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. సో ఇది ప్రకారం 9+6+5 అనేటువంటి దీనికి సంబంధించి 20 మెంబర్స్ ఉంటారండి. అదేవిధంగా మనకు తెలంగాణ ప్రాంతీయ సంఘం ఒక చట్టబద్ధ సంస్థగా ఉంటుంది అని చెప్పేసి మనకు సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో ఇది మనకు 11వ అంశం కింద గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 11వ అంశం వచ్చేసి తెలంగాణ ప్రాంతీయ సంఘం అనేటువంటిది ఒక చట్టబద్ధ సంస్థగా ఉంటుందని చెప్పేసి మనకు 11వ అంశంలో భాగంగా ఉంటుంది. మంత్రి మండలిలో ఆంధ్ర నుంచి 50, తెలంగాణ నుంచి 50% ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మంత్రి మండలికి సంబంధించి చూసుకున్నట్లయితే 60% మనకు ఆంధ్ర వాళ్ళు ఉంటే 40% తెలంగాణ వాళ్ళు ఉండాలని చెప్పేసి మనకు ఇది ఒక 12వ అంశంలో చేర్చడం జరిగిందండి. 12వ అంశంలో ఉండేటువంటి సమాచారం ఏంటంటే 12వ అంశంలో ఉండేటువంటి అంశం ఏంటంటే మనకు ఆంధ్రాకు సంబంధించినటువంటి మంత్రి మండలిలో 60% మంది, అదేవిధంగా 40% మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు అని చెప్పేసి ఉండాలి. అదేవిధంగా ఒక ముస్లిం మంత్రి కూడా ఉండాలని చెప్పేసి అందులో పేర్కొనడం జరిగింది. సో ఇది మొత్తం కూడా మనకు 12వ అంశంలో భాగంగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి 5 శాఖల్లో 3 శాఖలు తెలంగాణ వారికి కేటాయించాలని చెప్పేసి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ముఖ్యమైనటువంటి 5 శాఖల్లో మనకు 2 శాఖలు తెలంగాణ వారికి కేటాయించాలని చెప్పేసి ఉంటుంది. ఇది మనకు 13వ అంశంలో భాగంగా ఉంటుందండి. 13వ అంశంలో భాగంగా వచ్చేటువంటి అంశం ఏంటంటే ముఖ్యమైనటువంటి 5 శాఖలలో 2 శాఖలు తెలంగాణ వారికి కేటాయించాలని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి సీఎం అయినట్లయితే డిప్యూటీ సీఎంని ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, అదే ఒకవేళ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం అయినట్లయితే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి సీఎంగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పేసి మనకు 13వ అంశంలో భాగంగా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి 5 శాఖలు మనం చూసుకోవాల్సి ఉంటుందండి. హోంశాఖ కావచ్చు, ఫైనాన్స్ మినిస్టర్, అదేవిధంగా రెవెన్యూ శాఖ, ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్, కామర్స్ అండ్ ఇండస్ట్రియల్. సో ఇందులో ఉన్నటువంటి 5 శాఖలకు సంబంధించి ఏవైనా 2 శాఖలు తెలంగాణ వారికి కేటాయించాలని చెప్పేసి మనకు 13వ అంశంలో భాగంగా ఉంటుందండి. సో ఇచ్చిన దాని ప్రకారం స్టేట్మెంట్ 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఈ క్వశ్చన్లో భాగంగా మనకు 10వ అంశము, 11, 12, 13వ అంశం చూడడం జరిగింది. సో మనకు 14వ అంశంలో ఏముంటుందని చూసుకున్నట్లయితే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కు అనేటువంటిది మనకు 1962 వరకు ఉండాలి అని చెప్పేసి చర్చడం జరిగింది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కు సంబంధించినటువంటిది 1962 వరకు ఉండాలి అని చెప్పేసి మనకు 14వ అంశంలో భాగంగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ పెద్ద మనుషుల ఒప్పందంలో పేర్కొన్నటువంటి ఈ 14 అంశాలు అదే ఆర్డర్ క్రమంలో మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. పెద్ద మనుషుల ఒప్పందంలో ఏకాభిప్రాయం కుదరని అంశాలను గుర్తించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 1 వచ్చేసి ఉమ్మడి రాష్ట్రం పేరు ఆంధ్ర తెలంగాణ పెట్టుకోవడంలో అంశం. అదేవిధంగా 2వ అంశం వచ్చేసి ఉమ్మడి రాష్ట్రం హైకోర్టు బెంచ్ విషయంలోని అంశం. 3వ అంశం వచ్చేసి ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు విషయంలోని అంశం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. A 1, 2 సరైనవి, B వచ్చేసి 2, 3 సరైనవి, C వచ్చేసి 1, 3 సరైనవి, D వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా 14 అంశాలపైన అభిప్రాయం కుదిరింది, 2 అంశాలపైన అభిప్రాయం కుదరలేదు. సో అందులో ఉన్నటువంటి 2 అంశాలను గుర్తించమని అడుగుతున్నానంటే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఉమ్మడి రాష్ట్రం పేరు ఆంధ్ర తెలంగాణ పెట్టుకోవడంలోని అంశం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఉమ్మడి రాష్ట్రం పేరు వచ్చేసి మనకు ఆంధ్ర తెలంగాణ పెట్టుకోవాలనేటువంటి అంశం అనేటువంటిది వీరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కాకపోతే తర్వాత వచ్చినటువంటి జెంటిల్మెన్ అగ్రిమెంట్ తర్వాత వచ్చినటువంటి సేఫ్ గార్డ్స్కి సంబంధించినటువంటి అంశాలలో దీనికి ఒక పేరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్గా చేర్చడం జరిగింది. ఆంధ్రప్రదేశ్గా మనకు సేఫ్ గార్డ్స్లో సంబంధించినటువంటి దానిలో చేర్చడం జరిగింది. కాకపోతే ఆంధ్ర తెలంగాణ పెట్టుకోవాలని చెప్పేసి ఇరు నాయకులు నిర్ణయించినప్పటికీ ఆంధ్రప్రదేశ్గా నిర్ణయించడం జరిగింది. కాకపోతే ఆ రెండింటి అంశంలో మనకు ఏకాభిప్రాయం కుదరలేదు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు బెంచ్కి సంబంధించినటువంటి అంశం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో హైకోర్టు బెంచ్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఒక హైకోర్టుకు సంబంధించినటువంటి బెంచ్తో పాటు గుంటూరులో కూడా ఒక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ నాయకులు కోరడం జరిగింది. కాకపోతే గుంటూరులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆంధ్ర నాయకులు కోరడం జరిగింది. సో ఈ విషయంలో కూడా వారికి ఏకాభిప్రాయం కుదరలేదండి. ఉమ్మడి రాష్ట్ర రాజధాని ఏర్పాటు విషయంలోని అంశం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ మనకు రాంగ్ అవుతుందండి. సో ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని చెప్పేసి ఇరు నాయకులు కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇప్పటి వరకు మనం పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి ఈ 14 అంశాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏకాభిప్రాయం కుదిరినటువంటి 2 అంశాలు కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు.
1 వచ్చేసి ఎస్కే తార్ కమిటీ ప్రకారం మద్రాస్ ప్రావిన్స్లో ఉన్న ఆంధ్ర జిల్లాల వార్షిక ఆదాయంలో 6.52 కోట్ల లోటు ఉంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సెకండ్లో వాంచు కమిటీ ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో 5.02 కోట్ల లోటు ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 3 వచ్చేసి రాఘవయ్యంగార్ కమిటీ ప్రకారం తెలంగాణ ఆదాయం ఆంధ్ర ఆదాయం కన్నా 50% ఎక్కువగా ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఎస్కే తార్ కమిటీ చూసుకున్నట్లయితే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేయబడిన కమిటీ మనకు ఎస్కే తార్ కమిటీ. అదేవిధంగా మనకు ఆంధ్ర రాష్ట్రము మద్రాస్ రాష్ట్రము కలిసి ఉన్నటువంటి సందర్భంలో మద్రాస్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఆంధ్ర జిల్లాల యొక్క వార్షిక లోటు ఎంతగా ఉందని చెప్పేసి మనకు ఎస్కే తార్ కమిటీ తన యొక్క నివేదికను సమర్పించడం జరిగింది. సో దాని ప్రకారం మద్రాస్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఆంధ్ర జిల్లాల యొక్క వార్షిక ఆదాయం 6.52 కోట్ల లోటు ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఏర్పడడానికన్నా ముందు మద్రాస్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం యొక్క లోటు అనేటువంటిది 6.52 కోట్ల లోటుగా ఉందని చెప్పేసి ఎస్కే తార్ కమిటీ తన యొక్క నివేదికలు చెప్పడం జరిగింది. అదేవిధంగా వాంచు కమిటీ ప్రకారం ఆంధ్ర రాష్ట్రం యొక్క లోటు 0.52గా ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో మనకు వాంచు కమిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 1952లో ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ అండి. 1952 డిసెంబర్ 19 ఏర్పాటు చేయడం జరిగింది. డిసెంబర్ 19 ఈ కమిటీ ఏర్పాటు చేసి తన యొక్క నివేదిక వచ్చేసి 7th ఫిబ్రవరి 1953లో దీనికి సంబంధించి కమిటీ తన యొక్క నివేదికను ఇవ్వడం జరిగింది. సో తన యొక్క నివేదికలో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికన్నా ముందు ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది మనకు 1953 అక్టోబర్ 1న ఏర్పడింది కదా. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికన్నా ముందు ఆంధ్ర రాష్ట్రం యొక్క లోటు వచ్చేసి మనకు 5.02 కోట్ల లోటు ఉందని చెప్పేసి వాంచు కమిటీ తన యొక్క నివేదికలో చేర్పడం జరిగింది. సో ఇక్కడ మనకు వాంచు కమిటీస్ 2 టైమ్స్ వస్తాయండి. మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాంచు కమిటీ వచ్చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఎంత లోటు ఉంది అనేటువంటి అంశం తెలపడం జరిగింది. అదేవిధంగా మనకు 1969 ఉద్యమంలో భాగంగా వచ్చేటువంటి వాంచు కమిటీ వచ్చేసి అది మనకు ములికి నిబంధనలకు సంబంధించి రాజ్యాంగ బాధ్యతను కోసం ఏర్పాటు చేయబడినటువంటి కమిటీగా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీని ప్రకారం మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. అదేవిధంగా రాఘవయ్యంగార్ కమిటీ ప్రకారం తెలంగాణ ఆదాయం ఆంధ్ర ఆదాయం కన్నా 50% ఎక్కువగా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో దీని ప్రకారం రాఘవయ్యంగార్ కమిటీ ప్రకారం ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆదాయం తెలంగాణ యొక్క ఆదాయం అనేది ఆంధ్ర ఆదాయం కన్నా 88% ఎక్కువగా అని చెప్పేసి తన యొక్క కమిటీ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. సో ఇచ్చినటువంటి 3 కమిటీలు తనకు సంబంధించినటువంటి మిగులు నిధులకు సంబంధించి కానీ లోటుకు సంబంధించి చెప్పినటువంటి పూర్తి సమాచారం మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనకు ఎస్కే తార్ కమిటీ ప్రకారం ఆంధ్ర రాష్ట్రం యొక్క లోటు వచ్చేసి 6.52 కోట్లు, వాంచు కమిటీ యొక్క నివేదిక ప్రకారం 5.2 కోట్లుగా ఉంది. అదేవిధంగా రాఘవయ్యంగార్ కమిటీ ప్రకారం తెలంగాణ ఆదాయం ఆంధ్ర ఆదాయం కన్నా 88% ఎక్కువగా ఉందని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ 1953 డిసెంబర్ 29 ఏర్పాటు చేశారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 2 వచ్చేసి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో ఒక చైర్మన్ 2 సభ్యులతో ఏర్పాటు చేశారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడి వరకు సెకండ్ స్టేట్మెంట్గా తీసుకోండి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ప్రకారం హైదరాబాద్ రాష్ట్రం యొక్క ఆదాయం 17 కోట్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు 4th స్టేట్మెంట్గా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆదాయం 22 కోట్లుగా తీసుకోండి. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 2, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3, 4 సరైనవి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అనేటువంటిది 1953 డిసెంబర్ 29 ఏర్పాటు చేశారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ఈ స్టేట్మెంట్ అనేటువంటి కరెక్ట్ అవుతుందండి. సో దీనికి సంబంధించి నివేదిక వచ్చేసి మనకు 1955 సెప్టెంబర్ 30న తన యొక్క నివేదిక ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 30కి సంబంధించి దీని యొక్క నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఇందులో సభ్యులుగా చూసుకున్నట్లయితే ఇందులో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో ఒక చైర్మన్ మరియు 2 సభ్యులు ఉంటారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో ఇందులో సభ్యులు వచ్చేసి మనకు సయ్యద్ ఫజల్ అలీ అనేటువంటి వ్యక్తి మనకు చైర్మన్గా ఉండడం జరిగింది. అదేవిధంగా హెచ్ఎం కుంజురు అనేటువంటి వ్యక్తి మనకు సభ్యుడిగా ఉన్నాడు. అదేవిధంగా కేఎం ఫణిక్కర్ అనేటువంటి వ్యక్తి కూడా ఇందులో సభ్యుడిగా ఉన్నాడండి. సో దీని ప్రకారం ఒక చైర్మన్ 2 సభ్యులు మనకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో సభ్యులుగా ఉండడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ప్రకారం హైదరాబాద్ రాష్ట్రం యొక్క ఆదాయం 17 కోట్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆదాయం వచ్చేసి 22 కోట్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో దీని ప్రకారం ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ప్రకారం 17 కోట్ల ఆదాయం తెలంగాణ కలిగి ఉందండి, అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ. సో దానికి సంబంధించి మనకు అప్పుడు ఉన్నటువంటి పాపులేషన్ వచ్చేసి
1,13,00,000 పాపులేషన్ అనేటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉంది. అదేవిధంగా తలసరి ఆదాయం వచ్చేసి రూ. 15గా ఉందండి. రూ. 15 తలసరి ఆదాయం ఉండడం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం ఆదాయం 22 కోట్లు ఉంటే, సో ఆంధ్ర రాష్ట్రం యొక్క జనాభా వచ్చేసి మనకు 2,05,00,000 2,05,00,000 మంది ప్రజలు ఉండడం జరిగింది. అదేవిధంగా పర్ క్యాప్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం వచ్చేసి ₹10.50 ఉండడం జరిగింది. ₹10.50 అనేటువంటిది మనకు తలసరి ఆదాయంగా ఉండడం జరిగింది. సో ఈ డాటా అంతా కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో మనకు ఎస్ఆర్సీ నివేదిక అనేటువంటిది చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎకనామిక్ పరంగా ఎస్ఆర్సీ ఇచ్చినటువంటి నివేదికలో డాటా ఇదంతా కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్ఆర్సీ తన యొక్క నివేదికలో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది. సో ఇదంతా డాటా కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో దీని ప్రకారం 1, 2, 3, 4 స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి 1969 జనవరి 19న జరిగిన అఖిలపక్ష సమావేశం ఆధారంగా తెలంగాణ మిగులు నిధులు లెక్కించడానికి కుమార లలిత్ కమిటీని ఏర్పాటు చేశారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 1956 నవంబర్ 1 నుంచి 31 మార్చి 1969 మధ్యకాలాన్ని పరిగణలోకి తీసుకొని మిగులు నిధులను మనకు కుమార లలిత్ కమిటీ లెక్కించిందని చెప్పడం జరుగుతుంది. కుమార లలిత్ కమిటీ ప్రకారం తెలంగాణకు సంబంధించినటువంటి మిగులు నిధులు 34.10 కోట్లుగా ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో స్టేట్మెంట్ 1లో 1969 జనవరి 19న జరిగినటువంటి అఖిలపక్ష సమావేశం ఆధారంగా తెలంగాణ మిగులు నిధులు లెక్కించడానికి కుమార లలిత్ కమిటీని ఏర్పాటు చేశారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు 1969లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా 1969 జనవరి 18-19 తారీఖులో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మనకు అప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి ఆనంద నిలయంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తే దానికి సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మిగులు నిధులు లెక్కించడానికి మనకు ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ కుమార లలిత్ కమిటీగా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్లో 1956 నవంబర్ 1 నుంచి మార్చ్ 31, 1969 మధ్య కాలాన్ని పరిగణలోకి తీసుకొని మిగులు నిధులను కుమార లలిత్ కమిటీ లెక్కించిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనం ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 31 మార్చ్ అనేటువంటి కరెక్టే, కానీ ఇయర్ వచ్చేసి 1968 వరకు మాత్రమే పరిగణలోకి తీసుకుందండి. 1968 సంవత్సరం మార్చ్ 31లోకి మాత్రమే పరిగణలోకి తీసుకుంది కాబట్టి మనకు సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుందండి. కుమార్ లలిత్ కమిటీ ప్రకారం తెలంగాణకు సంబంధించినటువంటి మిగులు నిధులు 34.10 కోట్లుగా ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో 1, 3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మన కుమార్ లలిత్ కమిటీ మనకు ఎప్పుడు ఏర్పాటు చేసిందో చూసుకున్నట్లయితే 23 జనవరి. సో 23 జనవరి 1969లో దీన్ని ఏర్పాటు చేస్తే తన యొక్క నివేదిక వచ్చేసి 5 మార్చ్ 1969 నాటికి తన యొక్క నివేదికను సమర్పించింది. సో ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే జనాభా ప్రాతిపదికన నిష్పత్తి 2:1 నిష్పత్తిలో పంపిణీ చేయాలని చెప్పేసి సూచించడం జరిగిందండి. అదేవిధంగా దీనికి సంబంధించి మనకు ఆంధ్ర నుంచి వచ్చేటువంటి రాబడి ఖర్చుకు సంబంధించినటువంటి తన యొక్క కమిటీ యొక్క నివేదికలో చెప్పడం జరిగింది. సో ఆంధ్ర నుంచి వచ్చేటువంటి రాబడి వచ్చేసి 58% అయితే ఆంధ్రాకి పెట్టేటువంటి ఖర్చు వచ్చేసి 63%గా ఇది గుర్తించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి నుంచి వచ్చేటువంటి ఆదాయం వచ్చేసి 42% ఉంటే తెలంగాణకు చేసేటువంటి ఖర్చు వచ్చేసి 37% ఖర్చు మాత్రమే చేయడం జరిగిందని చెప్పేసి కుమార లలిత్ కమిటీ తన యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది. సో ఇదంతా డాటా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. ఆంధ్ర నుంచి వచ్చేటువంటి ఆదాయం 58% అయితే ఖర్చు పెట్టింది మాత్రం 63% అని చెప్పేసి కుమార లలిత్ కమిటీ చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఆదాయం 42% అయితే పెట్టినటువంటి ఖర్చు మాత్రం 37%గా ఉందని చెప్పేసి మనకు కుమార లలిత్ కమిటీ తన యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది. కుమార లలిత్ కమిటీ ప్రకారం తెలంగాణలో మిగులు నిధులు 34.10 కోట్లుగా ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో దీనికి సంబంధించి ఆప్షన్ సి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి 1969 ఏప్రిల్ 11న ప్రకటించిన అష్టసూత్ర పథకంలో భాగంగా తెలంగాణ మిగులు నిధులు లెక్కించడానికి వశిష్ఠ భార్గవ కమిటీని ఏర్పాటు చేశారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వశిష్ఠ భార్గవ కమిటీలో సభ్యులుగా విహారీ మాతృ, హరిభూషణ్ భట్లు ఉన్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 3 వచ్చేసి వశిష్ఠ భార్గవ కమిటీ ప్రకారం తెలంగాణ మిగులు నిధులు 28.34 కోట్లుగా ఉంది. ఏ వచ్చేసి 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో 1969 మనకు ఏప్రిల్ 11న ప్రకటించిన అష్టసూత్ర పథకంలో భాగంగా తెలంగాణకు సంబంధించినటువంటి మిగులు నిధులు లెక్కించడానికి మనకు వశిష్ఠ భార్గవ కమిటీని మన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఈ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ అవుతుంది. సో మనకు 1969లో
తెలంగాణ ఉద్యమంలో భాగంగా మనకు అష్టసూత్ర పథకాన్ని మనకు అప్పుడు ఉన్నటువంటి ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఉన్నారు. సో దీనికి సంబంధించి అష్టసూత్ర పథకాన్ని ప్రకటించడం జరిగింది. సో ఈ అష్టసూత్ర పథకంలో ఉన్నటువంటి మొదటి సూత్రంలో ఉన్నటువంటి అంశం ఏంటంటే మిగులు నిధులు లెక్కించడానికి ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకు అష్టసూత్రంలో ఉన్నటువంటి మొదటి అంశంగా చూసుకోవాల్సి ఉంటుంది. అందులో ఉన్నటువంటి రెండవ అంశం ఏంటంటే తెలంగాణకు జరిగినటువంటి మిగులు నిధులలో జరిగినటువంటి నష్టాన్ని పూరించాలని చెప్పేసి రెండవ అంశం ఉంటుంది. ఈ యొక్క రెండు అంశాలను బేస్ చేసుకొని మిగులు నిధులు లెక్కించడానికి వశిష్ఠ భార్గవ కమిటీని మనకు ఏర్పాటు చేయడం జరిగిందండి. సో అందులో ఉన్నటువంటి సభ్యులుగా చూసుకున్నట్లయితే మనకు విహారీ మాథూర్ అనేటువంటి వ్యక్తి, హరభూషణ్ భట్ అనేటువంటి వ్యక్తి ఉన్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఒక చైర్మన్ ప్లస్ ఇద్దరు సభ్యులతో మనకు వశిష్ఠ భార్గవ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే సభ్యులుగా విహారీ మాథూర్, హరభూషణ్ భట్లు ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి సెక్రటరీగా మనకు కృష్ణస్వామి గారు ఉన్నారండి. సెక్రటరీ వచ్చేసి మనకు కృష్ణస్వామి అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. ఇచ్చినటువంటి దాని ప్రకారం సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. వశిష్ఠ భార్గవ కమిటీ ప్రకారం తెలంగాణకు సంబంధించినటువంటి మిగులు నిధులు 28.34 కోట్లుగా ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో 1, 2, 3 సరైనవి కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మిగులు నిధులు లెక్కించేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ కుమార లలిత్ కమిటీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ వచ్చేసి మనకు వశిష్ఠ భార్గవ కమిటీ. ఈ రెండు కమిటీలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో అందులో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి మిగులు నిధులు ఎంతగా సూచించింది అనేటువంటి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి సిహెచ్ హనుమంతారావు ప్రకారం తెలంగాణలో మిగులు నిధులు 117.45 కోట్లుగా ఉంది. తెలంగాణ రీజనల్ కమిటీ ప్రకారం తెలంగాణలో మిగులు నిధులు 107.13 కోట్లుగా ఉంది. థర్డ్ స్టేట్మెంట్లో సిహెచ్ హనుమంతారావు రాసిన పుస్తకం రీజనల్ డిస్పారిటీస్, స్మాలర్ స్టేట్ అండ్ స్టేట్ హోల్డ్ ఫర్ తెలంగాణ అనేటువంటిది థర్డ్ స్టేట్మెంట్గా ఇవ్వడం జరిగింది. ఫోర్త్ స్టేట్మెంట్లో సిహెచ్ హనుమంతారావు ఉమ్మడి వరంగల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని ఇవ్వడం జరిగింది. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3, 4 సరైనవి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మిగులు నిధుల విషయంలో సిహెచ్ హనుమంతరావు ప్రకారం తెలంగాణకు సంబంధించినటువంటి మిగులు నిధులు 117.45 కోట్లుగా ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. అదేవిధంగా తెలంగాణ రీజనల్ కమిటీ, తెలంగాణ ప్రాంతీయ సంఘం కమిటీ ప్రకారం తెలంగాణలో మిగులు నిధులు 107.13 కోట్లుగా చెప్పడం జరిగింది. సో దీని ప్రకారం మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా సిహెచ్ హనుమంతరావు రాసినటువంటి పుస్తకం వచ్చేసి రీజనల్ డిస్పారిటీస్, స్మాలర్ స్టేట్ అండ్ స్టేట్ హుడ్ ఫర్ తెలంగాణ అనేటువంటి పుస్తకం రాయడం జరిగింది. మనకు ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా సిహెచ్ హనుమంతరావు మనకు ఉమ్మడి వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇతను మనకు ఉమ్మడి కరీంనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. ఇచ్చినటువంటి దాంట్లో మనకు 1, 2, 3 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అయినటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ మనకు మిగులు నిధులకు సంబంధించినటువంటి దాంట్లో కుమార లలిత్ కమిటీ కావచ్చు, అదేవిధంగా వశిష్ఠ భార్గవ కమిటీ, సిహెచ్ హనుమంతరావు ప్రకారం, అదేవిధంగా తెలంగాణ రీజనల్ కమిటీ ప్రకారం మిగులు నిధులు మనం చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి మిగులు నిధులు లెక్కించేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే మనకు రెవెన్యూ మిగులు అనేటువంటి తీసుకోవాల్సి ఉంటుందండి. సెకండ్ అంశంగా మనకి ఏంటంటే మూలధన వ్యయంలో తెలంగాణ వాటా. సో మూలధన వ్యయంలో తెలంగాణ వాటా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యయంలో తెలంగాణ వాటా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యయంలో తెలంగాణ వాటా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అదనపు వ్యయంలో తెలంగాణకు సంబంధించినటువంటి వాటా. సో ఇవన్నీ అంశాలు కలిపితే మనకు వచ్చేటువంటిది మనకు మిగులు నిధులు. సో ఈ అంశాలన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందండి. రెవెన్యూ మిగులు తీసుకోవాల్సి ఉంటుంది, మూలధన వ్యయంలో తెలంగాణ వాటా, కేంద్ర వ్యయంలో తెలంగాణ యొక్క వాటా, అదనపు వ్యయంలో తెలంగాణకు వాటా. సో ఇవన్నీ అంశాలను కలిపితేనే తెలంగాణకు సంబంధించినటువంటి మిగులు నిధులు అనేటువంటి రావడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క కమిటీ తన యొక్క నివేదికలో తీసుకున్నటువంటి అంశాల ఆధారంగా మిగులు నిధులు వేరువేరుగా రావడం జరిగింది. సో దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే హనుమంతరావు కమిటీ కావచ్చు, అదేవిధంగా మనకు తెలంగాణ రీజనల్ కమిటీ, కుమార లలిత్ కమిటీ, అదేవిధంగా వశిష్ఠ భార్గవ కమిటీ ప్రకారం మిగులు నిధులు ఎంతగా ఉన్నాయనేది మనం చూసుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.